అభం శుభం తెలియని చిన్నారిని ఓ కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్లులో ఆసిఫాబాద్ జిల్లా దాయిగాంకు చెందిన మహేష్ కుటుంబం పనిచేస్తోంది. నిన్న అర్ధరాత్రి మహేష్ 6 ఏళ్ల కూతురు సహస్రాను అక్కడే పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన బలరాం అనే యువకుడు ఎత్తుకెళ్లాడు. పాపను రైస్ మిల్లు వెనుకకు తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ వండుకొని ఉండే ఈ బీఆర్ఓల అన్నలు, మా అన్నయ్య అన్న వదిన వీళ్ళందరూ ఈడ వండుకుంటే మేము అక్కడ వండుకున్నాం. మా ఇచ్చే పిల్లలు ఉన్న కాడ వర్షం వచ్చిన లోపలికి పోయినాం. కరెంటు లేకుండా ఉబ్బరించిన వాళ్ళంతా మళ్ళీ మేము బయట చేసినాం. పిల్లలు ఏడ్చిన వాళ్ళు అక్కడ వేసిన వాళ్ళ అత్తే 10-10:30 ఇలా వండుకోబెట్టినాక మేము నిద్ర పోయినాం. ఇద్దరిని మంటలు వేసుకొని అంతే సారు కదా సారు నా బిడ్డను గంట పోయి ఘోరంగా చంపిండు సారు. నైట్ 10-10:30 11 అయింది సారు. లేచి చూసినా మేము 10 వరకు అవుతుంది నిద్ర పోనీ అందరం మెలకతోనే ఉన్నాం. 11 అవుతుండే అంతే. ఇట్లా మాకు నిద్ర పట్టింది. లేచి చూసే వరకు మా పాప లేదు. ముందే నుండి వచ్చిన బ్యాక్ సైడ్ వంట ఇద్దరు పాపలు. ఆ పాపకి 6 సంవత్సరాలు ఉంటాయి. ఈ పాపకి 8 నెలలు. మేము వచ్చి నెల అవుతుంది ఇక్కడికి వచ్చి. ఇదే అంశానికి సంబంధించి రమేష్ మరింత సమాచారం అందిస్తాడు. రమేష్. సునీత, ఏదైతే పెద్దపల్లి జిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే అభం శుభం తెలియనటువంటి ఒక 6 ఏళ్ల చిన్నారి ఒక కామాంధునికి బలైపోయినటువంటి సంఘటన నిన్న అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ అంశం అంతా కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ముక్కు పచ్చలారని ఒక అభం శుభం తెలియనటువంటి 6 ఏళ్ల పసిపాప పైన ఒక కామాంధుడికి బలి కావడం పట్ల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా స్థానికులంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందినటువంటి కాట్నపల్లి గ్రామం వద్ద అనేక వందలాది రైస్ మిల్లు ఉంటాయి. ఈ రైస్ మిల్లులలో దాదాపు పనిచేసే వాళ్ళంతా కూడా నార్త్ సైడ్ నుండి వస్తారు. ముఖ్యంగా బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అటువైపు నుండి ఎక్కువగా ఇక్కడికి వలసలు వస్తుంటారు. ఇక్కడ వీళ్ళంతా కూడా పనిచేస్తుంటారు. కానీ ఇలాంటి నేపథ్యంలోనే ఇక్కడ పోలీసు వ్యవస్థ యొక్క రక్షణ చర్యలు వాటిపైన నిఘా లేకపోవడం కారణంగానే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతారు. మొత్తంగా నిన్న అర్ధరాత్రి ఏదైతే మహేష్ సాహిత్య దంపతులకు ఉన్నటువంటి ఒకగానొక కూతురు 6 ఏళ్ల పాప సహస్ర యథావిధిగానే రోజు ఉన్నట్టుగానే నిద్రిస్తున్న సమయంలో అయితే నిన్న కొంత పవర్ కట్ కారణంగా కూడా వాళ్ళంతా కూడా ఇంట్లో పడుకునే వాళ్ళు అదే రైస్ మిల్లు ఆనుకొని ఉన్నటువంటి పడుకునేటువంటి వాళ్ళు ఉక్కపోత కారణంగా బయట వరండాలో పడుకోవడం జరిగింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో లేచి చూస్తే పాప లేదు. పాప అదృష్టమైంది. వెంటనే స్థానికులకు అలాగే పోలీసులకు తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. పాప ఎంత వెతికినా కూడా దొరకలేదు. అదే మమతా రైస్ మిల్ కు పక్కనే ఆనుకుని ఉన్నటువంటి మరో రైస్ మిల్ లో పనిచేసేటువంటి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి బలరాం అనే వ్యక్తి పాపను ఎత్తుకపోయి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీంతో పోలీసులు అంతా కూడా రంగప్రవేశం చేయడం, వెంటనే సీసీ ఫుటేజ్ తీయడం, సీసీ ఫుటేజ్ లో బలరాం అనే వ్యక్తి పాపను ఎత్తుకుపోతున్నటువంటి విజువల్స్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా పాపను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 6 ఏళ్ల పాప ఒక కామాంధునికి బలి కావడం అనేది చాలా దారుణమైన విషయంగా స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా రమేష్, ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు జరిగాయా? ఏమన్నా అట్లాంటి ఆధారాలు ఉన్నాయా, లేదంటే ఇప్పుడే మొదటిసారి ఇలా జరిగింది ఆ ఏరియాలో? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కావచ్చు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా ఇలాంటి దారుణం అయితే ఎన్నడూ కూడా చోటు చేసుకోలేదు సునీత. మొత్తంగా ఎందుకంటే ఆ లా అండ్ పూర్తిగా కూడా పకడ్బందీగా అమల్లో ఉండేది. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిందో ఫ్రెండ్లీ పోలింగ్స్ అంతా కూడా వెళ్ళిపోయింది. పోలీసు కూడా సరిగా రెస్పాన్స్ కావడం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఈ ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటువంటి
వలస కార్మికులు ఎక్కువగా పనిచేసే చోట ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఆ రెక్కి నిర్వహించాల్సి ఉంటుంది. వీళ్ళంతా కూడా నిఘా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ వైఫల్యం కారణంగానే, ముఖ్యంగా పోలీసు వైఫల్యం కారణంగానే ఈ సంఘటన జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. రైట్ రమేష్.